పిల్లరా, ఈరోజు మనకి అందరికీ ఉండే ఒక లక్షణం గురించి మాట్లాడుకుందామండి. గొప్పలేదని చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు చెప్పండి. ఆది కాండంలో ఒక కుటుంబం ఉందండి. యాకోబు తనకి 2 భార్యలు, భార్యలకి 2 సర్వెంట్స్, వాళ్ళని కూడా ఇచ్చేశారు భార్యల కింద. ఆది కాండం 30వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనకపోగా చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్మని లేని ఎడ్ల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు పనగా అతడు నేను గర్భఫలమును ఇయ్యకపోయినను దేవునికి ప్రతిగా నేనున్నానెను. క్వైట్ గా ఉన్న యాకోబుని కెలుగుతుంది. యాకోబు పాపం శాంతంగా ఉన్నాడు. వచ్చి నాకు ఇస్తావా చేస్తావా, పిల్లల్ని ఇస్తావా చేస్తావా అన్నట్టు. ఇస్తే ఈ పిల్లల్ని లేకుంటే చచ్చిపోతాను. చేతులు తీసిస్తాడండి పిల్లలు తనకు పిల్లల్ని. ఏమన్నా అడాప్షన్ సెంటర్ నుంచి పట్టుకొచ్చి ఇస్తున్నాడా పిల్లలు? తనకి గర్భఫలం కావాలట. అలా ఎక్కడి నుంచో పిల్లలు పట్టాలంటే అక్కడ ఏదైనా అడాప్షన్ సెంటర్ ఉంటే వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చి ఉండేవాడు. తనకి అడాప్షన్ సెంటర్ నుంచి కాదండి, తన సొంత గర్భంలో నుంచి కావాలట. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? కీర్తన 127:3 ఏం చెప్తుంది చెప్పండి? గర్భఫలము దేవుడిచ్చే బహుమానం యాకోబు ఎలా ఇస్తాడండి? తన భర్త అయి ఉండొచ్చు, వాళ్ళకి భార్య భర్తల సంపర్కం ఉంది, కానీ పిల్లలు పుట్టాల. దానికి కారణం తను హృదయం పరీక్ష చేసుకోవాలి. ఏమంటే రాహేలు తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు విగ్రహాలు దొంగతనం చేసుకుని వచ్చింది, గుర్తుందండి? లాబాను వీళ్ళు చేజ్ చేస్తూ వస్తే తను ఆ దొంగిలించినవన్నీ ఒక రాకెట్లో వేసి దాని మీద కూర్చుండి నేను బహిష్టుగా ఉన్నాను, లేవలేను, నన్ను క్షమించమని చెప్తా ఉంది. యాకోబేమో దురుసుగా ఉన్నాడంటే ఎవరి దగ్గర ఆ విగ్రహాలు దొరికితే వాళ్ళు చచ్చిపోవను కాక అన్నాడు. తనకి తెలియదు తన ప్రియురాలైనటువంటి భార్య రాహేలే దొంగ అని చెప్పి. చూడండి, జీవముల దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పొలికిమాలిన విగ్రహాలు ఎందుకంటే పట్టుకొచ్చేది? అయ్యాన మాట్లాడతాయా? అయ్యాన జీవం ఇస్తాయా? యాకోబుకి తెలియదు తన విగ్రహాలు దొంగతనం పట్టుకొచ్చిందని. ఎందుకంటే యాకోబు విగ్రహాలు కాదు. యాకోబు వాళ్ళ మాంగాడి దగ్గరికి వెళ్ళే ముందే దేవుడు తన్ని దర్శించాడు. ఇప్పుడు యాకోబు హృదయం అంతా దేవుని కలుసుకోవాలని ఉంది. అయితే వీళ్ళేం చేస్తున్నారండి? కోపం రప్పించే మాట. అందుకనే సామెతలు 15:1 ఉందండి, మృదువైన మాట నొప్పించు మాట కోపము రేపును. A soft word turneth away wrath, grievous words stir up anger. చాలా మందికి మృదువుగా మాట్లాడడం చేత కాదండి. నొప్పించు మాటలు వల్ల ఏమొస్తుందండి? కోపం వస్తుంది. తిన్నగా క్వైట్గా ఉన్న యాకోబుని ఏం చేశారు? యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా, తనకి రాహేలు అంటే భలే ఇష్టం, కానీ తన మాటలతో
చంపేస్తుంది, మాటలతో విసిగిచ్చేస్తుంది. చివరికి ఏమైందండి, తనకి కోపం రగులుకొని మరి ఏమేమి తిట్టాడో ఏం శపించాడో తెలియదు. నేనేమో దేవునికి బ్రతిగా ఉన్నానా అన్నాడు, అరుస్తున్నాడు. ఎందుకంటే కీర్తన తర్వాత రాసిన తనకి తెలుసు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పి, యాకోబు ఇచ్చే బహుమానం కాదు. చాలా మంది అటువంటి మూర్ఖపు మాటలు మాడతారు భర్తలతో, భర్తలను విసిగిస్తారు, వాళ్ళని బతకనివ్వరు పీస్ఫుల్ గా. మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలియదు. అది కనుకుంటే మీలో కనపడిన గర్వం ఉందన్నమాట. అసూయండి. రాహేలు తన సిస్టర్ని చూసి తన అక్క యందు అసూయపడి, వాళ్ళ అక్క లేయాకి పిల్లలు పుట్టారండి. జబ్బు కలది, తన కంటికి ప్రాబ్లం ఉంది. మరి క్యాటరాక్టో గ్లూకోమో వేరే ప్రాబ్లమో మనకు తెలీదు, కానీ జబ్బు కలదట. దేవుడు తన గర్భం తెరిచాడు, తనకి పిల్లల్ని ఇచ్చాడు, కానీ రాహేలు గర్భం మూసాడు. చివరికి యాకోబు రాహేలు ఇలా దొంగతనం చేసింది వాళ్ళ తండ్రి దగ్గర విగ్రహాలని తెలియక తను చెప్పిన మాట నెరవేరింది, అక్షరాలే నెరవేరింది. ఎవరి దగ్గర ఆ విగ్రహాలు దొరుకుతాయో వాళ్ళు చచ్చిపోతారన్నాడు. అప్పటికి యోసేపు పుట్టాడు, బెంజమిన్ ఇంకా పుట్టబోతున్నాడు. బెంజమిన్ ప్రసవిస్తూ చచ్చిపోయిందండి. జెరూసలేం అవుట్స్కర్ట్స్ లో తన సమాధి అక్కడే ఉంది బయట. మా గైడ్ చెప్తున్నాడు ఇక్కడ రాహేల్ సమాధి ఉందని చెప్పి. మేము పాలస్తీనా ఎంటర్ అయ్యే ముందు, బెత్లెహేం వెళ్లే ముందు, బెత్లెహేం 8 కిలోమీటర్స్ అక్కడి నుంచి రాహేల్ సమాధి ఇక్కడ ఉందని చెప్తున్నాడు. పిల్లరా, నీవు నోటు మాటలతో చిక్కబడి ఉన్నావు. చూసారా, మనం మాట్లాడే మాటలతో మనం చిక్కబడి ఉన్నాం. సామెతలు 4వ అధ్యాయం కింద చాలా మంది వాళ్ళ నోటి మాటలతో 6:2 నీవు నోటు మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు. నీ నోటు మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. యాకోబు అనేశాడు తెలియక. తన భార్య దొంగ అనుకోలేదు. చాలా మంది మీలో కూడా, ఎంతమంది మీలో మీ సిస్టర్స్ దగ్గర, మీ తండ్రుల దగ్గర, తల్లుల దగ్గర వాళ్ళకి తెలియకుండా దొంగతనం చేస్తారో తెలియదు. దాని పర్యవసానం ఏమిటి చెప్పండి? మరణం, అకాల మరణం. చూసారా, పాపం నిన్న ఒక ఫ్యూనరల్ జరిగింది. కారణం మనకి తెలియదు, కానీ ఆయనకి క్యాన్సర్. ఆయనకి వయసు 41 సంవత్సరం 10 రోజులు. అది చచ్చిపోయే వయసు అండి కాదు. ఎంత దుఃఖకరం. 8 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బిడ్డ బాధపడ్డాడు. ఫైనల్ గా నిన్న ఆయన బరియల్ అయిపోయింది 3 రోజుల తర్వాత. మరి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో, రిట్రీట్ లో ఉన్నారో తెలీదు, కానీ నిన్న ఫ్యూనరల్ అరేంజ్ చేశారు. నిన్న ఫ్యూనరల్ అయింది. చూడండి, అకాల మరణం. ఇక్కడ రాహేల్కి అకాల మరణం. ప్రసవిస్తూ చనిపోయింది. సాధారణంగా అది మొదటి ప్రసవం కాదు, 2వ ప్రసవం ఈజీ. మొదటి ప్రసవంలో బహుశా చచ్చిపోవచ్చు, కానీ 2వ ప్రసవంలో సాధారణంగా చచ్చిపోరు. కానీ ఇక్కడ ఏమిటి, యాకోబు తనకి తెలియకుండానే ఇంపోజ్ చేసిన శాపం వల్ల ఇది జరిగిపోయిందండి. అందుకని మీకు పదే గుర్తు చేస్తా ఉంటాను,
నోటి మాటల జాగ్రత్త. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, నోటికి ఇష్టం వచ్చినట్టు పేలొద్దు అని చెప్తా ఉంటా. సామెతలు 18:21. జీవ మరణములు చదవండి. పేజ్ నంబర్ 544. జీవ మరణములు 4 దాని వాడు దాని ఫలము తిందురు. జీవ మరణములు 4వ విషయం. మన నోట్లో జీవం ఉంది, మరణం ఉంది. నువ్వు చావు అంటే చేస్తారు. అందుకని శాపవచనాలు మనలోంచి రావద్దని చెప్పి యేసుప్రభు చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు చెప్తాండి. 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, పేజీ నెంబర్ 5 కొత్త నిబంధనలో. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగన వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఇంకా ముందుకు వెళ్తే ఏం చెప్తాడు తెలుసండి. 43వ వచనం, 5వ అధ్యాయం 43. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుకుని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన 44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. వాళ్ళు చచ్చిపోవాలని కాదు, వాళ్ళు క్షమించబడాలని. మీరు కీడికి ప్రతికీడి చేద్దంటున్నాడు, దోషుని ప్రతి దోషుని చేద్దంటున్నాడు. చూసారా? నేను శపించేవాడిని దీవించమంటున్నాడు. మీరు ఇదంతా చదివితే మిమ్మల్ని శపించేవారిని మీరు దీవించండి, వాళ్ళని క్షమించండి, తిరిగి శపించొద్దు. మనల్ని ఎవడన్నా హేతువు లేకుండా శపిస్తే దానికి భయపడొద్దండి. ఎందుకంటే కారణం లేని శాపము దిగకపోవును. కాజ్లెస్ కర్సెస్ షల్ నాట్ అలైట్. సామెతలు 26:2వ వచనం ఆఖరి భాగం, 3వ వచనం. ఓకే, 2వ వచనం ఆఖరి భాగం. హేతువు లేని శాపము తగలకపోవును. కాజ్లెస్ కర్సెస్ షల్ నాట్ అలైట్. ఎవడో పరిమాణం కారణం లేకుండా శపిస్తే ఏదో అవుతుందని మీరేమనుకోవద్దు. నథింగ్ విల్ హ్యాపెన్. కానీ మీరెవరినైనా శపిస్తే, మీరు క్రైస్తవులైన ఎవరినైనా శపిస్తే ఆ శాపాలు తగులుతాయి. చూసారా? కాబట్టి మీరు శాపాలు పెట్టద్దు. మిమ్మల్ని శపించే వారిని దీవించేది కొత్త నిబంధన. మనం శపించే వారిని దీవిస్తున్నామండి. శపించే వారిని దీవించుడి, కీడు బ్రతికిడి చేద్ద అంటున్నాడు. శపించే వాళ్ళని దీవించమంటున్నాడు. మనం అలా చేస్తున్నామండి. అలా చేస్తే ఆయన శిష్యులుగా పరిగణింపబడతాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రేమతో నిండి ఉంటామో ఆయన శిష్యులుగా పరిగణించబడతాం. ప్రేమహీనత ఉంటే మనం ఆయన శిష్యులుగా పరిగణింపబడామండి. చీకటి మనుషులుగా పరిగణించబడతాం, దైవపు శక్తులుగా. సో ప్రభు చెప్పేది ఏమంటే, శపించక దీవించుడి. కాబట్టి మనం ఆ దీవించడం నేర్చుకుంటే ఎన్నో గొప్ప క్రియలు జరుగుతాయండి. లూకా 6:28.
మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. తేడి లూకా 6:28. లూకా 6:28 ఎవరైనా చదువుతారా? పేజ్ నెంబర్ 56 అండి. మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం చేస్తున్నామండి ఇలాగా. 27వ వచనం, వినుచున్న మీతో చెప్పినది ఏమనగా, వినుచున్న మీతో, విననాలకి చెప్పడం లేదండి. మా అబ్బాయి మా మాట వింటాడంటే ఏంటి? వినినట్టు చేస్తాడని చెప్పి అర్థం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, యేసుప్రభు మాటలు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు ఇంకా రెట్టింపు తిడతారు, అవునా కదా? నిజం చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా తిడితే ఊరుకుంటారా? చెడమడా తిడతారు, అవునా? కానీ ప్రభు చెప్పేది అంటే, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ మీద నిందలు వేసి మీకు హాని చేయడానికి పూనుకున్న వాళ్ళందరినీ మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెక్కడు కనుక వీరిని క్షమించుము. అప్పుడు మన కోపం ఆటోమేటిక్ గా పోతుందండి. కొన్ని చూద్దాం, కొన్ని కేసెస్. యాకోబు దొంగతనం చేశాడు కాబట్టి యాకోబు మీద భయంకరమైన కోపం. ఆదికాండం 27వ అధ్యాయం 42 నుంచి 45 వరకు మనం చూస్తే మనకి ఈ ఎపిసోడ్ కనిపిస్తుంది. దాంట్లో తల్లి పాత్ర కూడా ఉంది మోసం చేయడంలో. తల్లి ఏమిటని తెలుసండి? ఏమన్నా శాపాలు ఉంటే నాకు తగులుతాయి, నీకు కాస్తా ఉన్నాయనా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. 27వ అధ్యాయం 42వ వచనం, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాషాబు అతని మీద, అంటే యాకోబు మీద పగబట్టెను. మరియు యాషాబు అనుకుంటున్నాడు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. చూడండి ఎంతవరకు కోపం ఏం తెస్తుందండి? మర్డరస్ స్పిరిట్, చంపే ఆత్మను తెస్తుందండి, నరహత్యాత్మను తెస్తుంది. చాలా మంది బ్రదర్స్ లో ప్రాపర్టీ డిస్ప్యూట్స్. మా బ్రదర్ మా స్థలం మా వాటాలో 1 అడుగు ఎక్కువ తీసుకున్నాడు, గంతే మాట్లాడరు, గర్భశత్రువులు అయిపోతారు. చూడండి, చిన్న చిన్న కారణాలకండి సమాధానం పోగొట్టుకుంటున్నారు. నేనేం చేశానో చెప్తా. మా సిస్టర్ ప్రాపర్టీ విషయంలో మేము 4 బ్రదర్స్. ఆ ప్రాపర్టీ పేపర్స్ వెనకాల I renounce my rights on this property. I give all my rights to my eldest brother అని చెప్పి రాసేసి ఇచ్చాను. మా పెద్దన్న గారికి, నాకు రావాల్సిన కూడా మా పెద్దన్న గారికి అని చెప్పి రాసేసా. కాబట్టి ప్రాపర్టీ డిస్ప్యూటే లేదు. నేను రాసింది మా 2 అన్నలు చూశారు, చూసి వాళ్ళు కూడా అలాగే రాశారు. మా వాటా మా పెద్దన్న గారికే. 2 నాన్నగారు అలా రాశారు, 3 నాన్నగారు అలా రాశారు. ఇక తగాదే ఉందండి. మొత్తం ఎన్సిసి ప్రాపర్టీ అంతా, పిత్రార్జితం అంతా మా పెద్దన్న గారికి వెళ్ళిపోయింది. మేము ఏం చేయాలి వాట? మాకు దేవుడు ఏం తక్కువ చేయలేదండి. ఇప్పుడు ఎలాగంటే 1 అంగుళం 1 అడుగు పెరిగిందట. అడుగు ఎంత అండి? ఇంత 12 అంగుళాలు. అందుకని చెప్పి దెబ్బలాట్లు, ఎంత మనస్పర్ధలు, ఎన్ని కుటుంబాల్లో
ఇలా ఉన్నదండి ఇన్ని చోట్ల. ఇంకా కొంతమంది ఎలా అంటే కొడుకు చచ్చిపోతే కోడలికి రాకూడదని చెప్పి కోడల్ని జాతపడి చేసి చంపేయాలన్న ప్లాన్. క్రైస్తవుల్లో జరుగుతున్నాయండి ఇటువంటిది. ఒక సహోదరి ఆన్లైన్లో జాయిన్ అవుతూ ఉంటుంది. తనకి జరిగింది. నేను చెప్పే కట్టుకథలు కాదు, పేరు చెప్పడం లే, చెప్పచ్చా? సరే, గ్రేస్ అనే సిస్టర్ కువైట్ నుంచి జాయిన్ అవుతూ ఉంటుంది. ఈరోజు జాయిన్ అయింది చూడలేదు, భారతి జాయిన్ అయింది వాళ్ళ తోడుకోవాలి. చూడండి, తన భర్త చచ్చిపోతే భార్యకి కోడలికి వాటా రావాల్సిన వాటా వచ్చేస్తుందని చెప్పి అది కొట్టేయడానికి చేతబడే చేసింది వాళ్ళ అత్తగారు. చూడారా జాగ్రత్త. ఇటువంటివి మనకి ఈ లోకంలో జరుగుతున్న విషయాలండి ఇవి. అంత ప్రాపర్టీ విషయంలో దెబ్బలాట, మనస్పర్ధలు, కోపం, ఆస్తి విషయంలో. ఇంకా వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, లేకుంటే వాళ్ళకి హెల్దీ పిల్లలు ఉన్నారు, నాకు హెల్దీ పిల్లలు లేరు. అన్నిటికీ కంపారిజన్, కోపం. దాని వదిలి యేసుప్రభు పాదాల మీద పడితే చచ్చిపోయిన బతికిస్తాడండి. ఈరోజు ఈ కాటేజ్ పిల్లలకి 3 గంటల ముందు ఆన్లైన్లో ఒక టెస్టిమనీ ఎస్ఎస్ఎస్ రావు అని చెప్పి ఒక టెస్టిమనీ పోస్ట్ చేయబడ్డది. మీలో ఎంతమంది చూశారో. ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోయినప్పుడు ఆ దేవుడు ఈయనకి ఆ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చూపించాడు. నరకంలో ఎలాగా మలమల మాడుతున్నాడు. ఈయన పక్కన యేసుప్రభువుని చూసి చెప్తున్నాడు, ఒరే సీను, ఒరే శివ, నీ దగ్గర ఆయన నిజమైన దేవుడు రా, ఆయన నమ్ముకో. ఆ నరకంలో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. వాసు అనుకుంటా, వినండి. జీసస్ ఇస్ నాట్ ఫిక్టిషియస్ గాడ్. ఆయన కట్టు కథ కాదండి, నిజమైన దేవుడు. ఈయన ఇంకా సరైన భక్తి లేదు, లూథరన్ చర్చికి వెళ్తా ఉన్నాడు, ఏదో నామినల్ క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈయన మీద దేవుని ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళ అసిస్టెంట్ హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటే వాళ్ళ స్టూడెంట్ చచ్చిపోయిందట. ఇంకో స్టూడెంట్, సార్ వచ్చి చూడండి సార్, మా క్లాస్మేట్ చచ్చిపోయిందంటే అయిష్టంగా వెళ్ళాడట. అయిష్టంగా వెళ్ళి అక్కడ ఉంటే ప్రేరేపణ వస్తుందట, ప్రార్థన చేయి తను చచ్చిపోయిన అమ్మాయి లేవాలని చెప్పి. నేను ఏది అడిగితే అది ఇస్తాను, నువ్వు జీవం అడుగు, ఈ చచ్చిపోయిన జీవం అడుగు అని చెప్తుంటే భయపడుతున్నాడు. ఇది నిజంగా దేవుడి మాట కాదా అని. ఫైనల్గా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇప్పుడు బతికించని. ఆమె లేచి కూర్చుందట. అందరూ వచ్చారు. ఈయన శవం చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఇవాళ మిగతా స్టూడెంట్ ఉంది. ఇప్పుడు తండోపతండాలుగా అందరూ వస్తుంటే ఈ రష్ చూసి ఆయన కళ్ళు తెరిస్తే అందరూ వచ్చేసారు. చూస్తే చచ్చిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది. చూడండి చూడారా, మన దేవుడు సజీవుడండి, జీవం ఇచ్చే దేవుడు. ఆయన ఫోన్ నెంబర్స్ 2 ఇచ్చాడు. ఆ వెబ్సైట్లో మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఆయన విజయనగరం. అలాగే వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోతే తిరిగి బతికించాడు దేవుడు. ఇంకా 2-3 మొత్తం 4 బతికించాడు. చూడరా, మనం విశ్వసించడం, విశ్వాసం ప్రయోగించడం నేర్చుకుంటే
దేవుడు ఆయన ఏది లూథరన్ చర్చికి వెళ్ళి సరిగా భక్తి పాటించిన నామినల్ క్రిస్టియన్ పెళ్లి చేసుకుని సరిగా ప్రార్థన చేసుకోవడం, సరిగా బైబిల్ చదవటం లేనటువంటి ఆయన వాడుకుంటే మమ్మల్ని వాడుకోలేడండి. మనం నమ్మం, మనం ప్రాక్టీస్ చేయం. ఇది నాకు కాదు ఎవరికో అనుకుంటాం. అదండి గొడవ. యోహాను సువార్త 14:12 నేను చేయు క్రియలు నా యందు విశ్వాసించువాడును చేయును, మరియు వాటికంటే గొప్పవి చేయనున్నది. మనం అది థియరీ అనుకుంటా కానీ ప్రాక్టికల్ చేయం. వి రిఫ్యూజ్ టు డు. మనం అది చేయడానికి ఇష్టపడం. I think Carey said, expect great things from God, attempt great things for God. దేవుని దగ్గర నుంచి పెద్ద విషయాలు ఎక్స్పెక్ట్ చేయంటే ఆశించు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. విశ్వాసంతో గొప్ప కార్యాలు సాహసించు. చేస్తాడు దేవుడు, నీతో ఉంటాడు. ఆయన నామం సిగ్గుపరచుకోడు. కాబట్టి వెళ్ళి అందరినీ చచ్చిపోయిన వాళ్ళు ఆపమంటం లేదు. దేవుడు ఎక్కడ ప్రేరేపణిస్తే అక్కడ చెయ్యాలి. అందుకనే యేసుప్రభు కూడా అన్నాడంటే, యేసుప్రభు కూడా అనేక మంది చచ్చిపోయారు కానీ ఆయన అందరినీ చావు నుంచి లేపలేదు. లాజరుని లేపాడు, యాయిరు కుమార్తెను లేపాడు, అలాగా కొంతమందిని లేపాడు. కానీ మనం ఆయనకి మహిమ వస్తుందంటే చేస్తాడండి క్రియలు. మనం ఆయనతో కనెక్ట్ అయితే ఆయన స్వరం వింటాం. మీరు కనెక్ట్ అయినారా? ఈ టెలిఫోన్ కనెక్షన్ ఇదివరకంటే వైర్స్తో ఉండేది, వైర్ డిస్కనెక్ట్ అయితే పోయేది కాదు. ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్స్ వచ్చాక అంత వైర్లెస్. కానీ కనెక్షన్ ఉందండి. ఫోన్ ఆన్ అయ్యిందా, ఆఫ్ అయ్యిందా? దేవునితో కనెక్షన్ ఆన్ అయ్యిందా, ఆఫ్ అయ్యిందా అది చూసుకోవాలి. కోపం కయ్యూను హేబెలు ఇద్దరు కూడా అన్నదమ్ములేనండి. అప్పుడుకున్న వాళ్ళు ఇద్దరే అన్నదమ్ములు. ఆదాముకి హవ్వకి మొట్ట రెండవ వాడు కొడుకులు, ఫస్ట్ బోర్న్ అండ్ సెకండ్ బోర్న్. వాళ్ళిద్దరిలో సైతాన్ని ఎలా పెట్టేసి చూడండి. ఒకడేమో ఫార్మర్, సేద్యం చేసేవాడు, ఇంకోడేమో గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసేవాడు ఏబెలు. తన పాపాలకి రక్త క్రయదానంగా గొర్రెను పట్టుకొచ్చాడు. శ్రద్ధగా, ద బెస్ట్. హి హస్ చోజన్ వెరీ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేశాడు. చూడండి, మనం ఏం చదువుతాము ఆదికాండంలో తన అర్పణం గురించి. ఆదికాండం 4వ అధ్యాయంలో 2వ వచనం. ఓకే, మొదటి వచనం నుంచి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని, యెహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. తరువాత ఆమె అతనికి తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెలు కాపరి, కయ్యను భూమిని సేద్యపరచేవాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. సంథింగ్. హేబెలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. చూడండి, కొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని, తొలిచూలుగా పుట్టిన వాటిని, ఫస్ట్ బౌన్. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఆఫరింగ్. కయనుకు కాబట్టి కయనుకు మిక్కిలే కోపం వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకొనగా. ఎవరి మీద కోపం వచ్చిందండి? దేవుడి మీదే కోపం. కొంతమందికి దేవుడి మీదే కోపం అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకేలు ముళ్ళ మీద పడినా, ముళ్ళల్లో ఆకు మీద పడినా ముళ్ళుకి నష్టమా, ఆకు నష్టమా? చెప్పండి, మీరే చెప్పండి.
ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా ఆకే నష్టం, ముళ్ళకి కాదు నష్టం. మనం వెళ్ళి మన తల రాతి కొట్టుకుంటే అవుతుందని మన తల పగలద్ది. ఆ బండ క్రీస్తే ఎందుకు కొట్టుకుంటారో తల బాణనేసి ఎందుకు కొట్టుకుంటారు? తల పగలుద్ది. దాని బదులు సాష్టాంగ పడండి. సాష్టాంగ పడితే ఆయన పాపం క్షమిస్తాడు. తను సాష్టాంగ పడి, ప్రభువా ఎక్కడ తప్పు చేశాను ప్రభువా, ఎందుకు నా అర్పణని నువ్వు లక్ష్య పెట్టలేదు ప్రభువా, నాకు తెలియజేయమంటే చెప్పండి వాడు దేవుడు తను ఏ విధంగా అర్పణ తీసుకురావాలన్నది. షీవ్ ఆఫరింగ్ ఎలా పట్టు రావాలి, థ్యాంక్ ఆఫరింగ్ ఎలా పట్టు రావాలి చెప్పండి వాడు దేవుడు. జాగ్రత్తగా తీసుకురావాలండి, కేర్లెస్ గా. ద బెస్ట్. ఏదో హస్క్ పట్టుకొచ్చి కుంటిది గుడ్డిది ఏదో పట్టుకొచ్చి అర్పణ అర్పించడానికి లేదండి. కాబట్టి దేవుని మీద కోప్పడి ఏమైపోయిందండి, మర్డరర్ అయిపోయాడు, తమ్ముని చంపేశాడు. కాబట్టి ఇవంతా నా హత్యకి తోడ్పడేటటువంటి కోపాలు. పోతీఫర్ భార్య చెప్పుడు మాటలు విని యోసేపు మీద కోపం వచ్చేసింది పోతీఫర్కి. అంతవరకు యోసేపు అంటే ఎంతో ఇష్టం పోతీఫర్కి. తన్ని ప్రమోట్ చేశాడు, సూపర్వైజర్గా చేశాడు. తన ఇంట్లో బానిస కాదు, సూపర్వైజర్. అయితే తన కోపం రగులుకొందట చెప్పుడు మాటలు వినేటువంటిది. చూడండి, అందుకని చెప్పుడు మాటలు చాలా డేంజరస్ అండి. ఆదికాండం 39:19. ఆదికాండం 39:19. అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు, అంటే చెప్పుడు మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి తను పట్టుకొని రాజు ఖైదీల బంధింపడి చెరసాలలో వేయించాను. ఇది జైలు, తీసుకెళ్లి జైల్లో వేసాడు. చూడండి, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, టెస్ట్లు ఏం చేయలే, చెప్పుడు మాటలంతా వినేశాడు. ఏమంటే తన పై వస్త్రం, తన లుంగి గబలు పట్టుకుంటే ఆ లుంగి వదిలేసిపోయాడు. పోతే పోని, నా శీలం మాత్రం పోగొట్టుకున్నాడు, లుంగి పోతే పోనే ఉన్నాడు. అది పట్టుకుని చూడు, ఇదిగో నన్ను పాడు చేయడానికి వచ్చాడు అని చెప్పి జైల్లో వేయించింది. చివరికి ఏమైందండి, దేవుడు వదిలాడా? తను ప్రైమ్ మినిస్టర్ చేశాడు. మనకి ఓర్పు ఉంటే, కోపాన్ని మనం జయిస్తే దేవుడు మనకి ప్రమోషన్ ఇస్తాడండి, ఎలివేట్ చేస్తాడు. బానిస ఎక్కడ, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడండి, టాప్ మోస్ట్ పొజిషన్. ఏమంటున్నాడు, ఎంత లెవెల్కి ఎదిగిపోయాడంటే, మీరు నన్ను బానిసగా అమ్మేశారని చెప్పి మీరు దుఃఖపడొద్దు. 50:18. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులను చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు గాని నేడు దినము జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును, కాబట్టి భయపడకుడి. ఎంత ప్రేమ గల మాటలండి. కొత్త నిబంధన లేకపోయినా కొత్త నిబంధనలాగే యేసు ప్రభు ప్రవర్తిస్తున్నాడండి, యోసేపు ప్రవర్తిస్తున్నాడండి.
ఈజ్ టాకింగ్ యాజ్ దో ఈజ్ విత్ జీసస్. యేసు ప్రభు ఏమి నేర్పించాడో కొత్త నిబంధనలో, మీ శత్రువులను ప్రేమించుడి, మీకు హాని చేయ వారికి మేలు చేయుడి, కీడుకు బ్రతికిడి చేయవద్దు, దోషునికి ప్రదోషం చేయవద్దు, మిమ్మల్ని శపించే వారిని దూషించుడి దీవించుడి, ఇవన్నీ చేస్తున్నాడండి. ఆ మర్డరర్స్ ని క్షమించి, వాళ్ళ అన్నలు మర్డరర్సే కదండి, చంపేయాలనుకున్నారు. పొటెన్షియల్ మర్డరర్స్ అమ్మేశారు డబ్బులకి బానిసగా. చివరికి వచ్చి ఏమైందండి, సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. దేవుడు అలా ఇచ్చేస్తాడండి, మీ శత్రువులు వచ్చి మీ పాదాల మీద పడేటట్టు చేస్తాడు. యెషయాలో ఉంటది, యువర్ ఎనిమీ షల్ లిక్ ద డస్ట్ అండర్ యువర్ ఫీట్. మీ శత్రువులు మీ పాదముల కింద ధూళి నాకెదరు. చూసారా, యువర్ ఎనిమీ షల్ లిక్ ద డస్ట్ అండర్ యువర్ ఫీట్. అది దేవుడు చేస్తాడండి. మీరు ప్రభువుని అడుగుతారా? మీ శత్రువులు మీ పాదముల కింద ధూళి నాకెదరు. కాబట్టి మీరేం భయపడద్దు. మీ శత్రువులు మీ పాదముల కింద ధూళి నాకెదరు. ధూళి నాకెదరు. యెషయా 49:23 అండి. చదవండి. యెషయా 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాబోలు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. చూసారా, దే షల్ లిక్ ద డస్ట్ అండర్ యువర్ ఫీట్. అది గుర్తుపెట్టుకోండి. సాగిలపడి నమస్కరించి, భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల కింద ధూళి నాకెదరు. ఇప్పుడు జోసెఫ్ బ్రదర్స్ చేసేది అదే కదండి. ఇక్కడ ఆదికాండం 50 అధ్యాయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? నీ సేవకులమైన మేము సాష్టాంగపడి చెప్తున్నారు. చూడారా, మన దేవుడు గొప్ప దేవుడు అండి. 18వ వచనంలో సాగిలపడ్డారు. ఆదికాండం 50:18. మనం ఎప్పుడైతే మనం కోపం అంచుకుంటామో దేవుడు మనల్ని అలా హెచ్చిస్తాడండి. ఇంకా హేరోదుకి జ్ఞానులు తిరిగి వచ్చి నాకు రిపోర్ట్ చేయమంటే చేయలేదు. దేవుడు ఏం చెప్పాడు? వేరొక దారిని వెళ్ళమంటే వెళ్ళిపోయారు. వేరొక దారిని వెళ్ళిపోయారు వాళ్ళు. రాజుకి హేరోదుకి భలే కోపం వచ్చింది. ఏం చేశాడండి చెప్పండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేశాడు. మర్డరస్ ఫెలో. కోపం చేసేది అదండి. కోపం ఎవరి మీద? జ్ఞానుల మీద. వాళ్ళ దగ్గర ఏమో తెలుసుకున్నాడండి, యూదులకు రాజు పుట్టాడని చెప్పి, నాకెవరు కాంపిటేటర్ అని చెప్పి ఏం చేశాడండి? మర్డర్ స్పిరిట్. అందరినీ చంపేశాడు కోపం వచ్చి. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ. సామెతలు 19:19 చదవండి. మహాకోపియగు వాడు దండనను తప్పించుకున్నాడు. ఈ కెనాట్ ఎస్కేప్. వాని తప్పించినను వాడు మరలా
కోపించునే నువ్వు కుక్కతాక వంకరన్నట్టే ఉంటది. కొంతమందికి మా కోపం అండి, ముక్కు మీద కోపం. మీరు సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యారు అంటే వాడు చెప్తాడు, నా కోపం వల్ల మర్డర్ చేశాను, కోపం వల్ల బూతులు తిట్టాను, కోపం వల్ల ఎదిరించాను, కోపం వల్ల ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను. అంతటికి రూట్ కాజ్ కోపం కోపం కోపం. సిరియా జనరల్కి నామానికి కూడా కోపం వచ్చిందండి. తన కుష్ఠరోగి, అసలు కుష్ఠరోగి ఊరు బయట ఉండాల్సింది. కుష్ఠరోగి ఆర్మీ జనరల్ గా ఎలా ఉన్నాడు? ఆర్మీ జనరల్ గా ఉంటూ వాళ్ళ హౌస్ మెయిడ్, డొమెస్టిక్ సర్వెంట్ ఎవరంటే ప్రిజనర్ ఆఫ్ వార్, యుద్ధంలో ఖైదీగా తీసుకొని రాబడిన ఒక చిన్నపిల్ల. ఆ హౌస్ మెయిడ్ జూయిష్ గర్ల్, తన పేరు రాయబడలేదు కానీ తనన్నదట, ఓ హౌ ఐ విష్ మై మాస్టర్ వాజ్ ఇన్ ఇజ్రాయెల్. నా యజమానుడు ఇజ్రాయెల్ ఉండుంటే, లేకుంటే ఇజ్రాయెల్ వెళ్ళగలిగి ఉంటే, అక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆయన్ని చక్క ఈ కుష్ఠరోగం తీసేస్తాడు. అని చెప్పేటప్పటికి వచ్చాడు. చూడండి, మొదటి రాజులు 2వ రాజులు 5వ అధ్యాయంలో మీకు ఇదంతా కనిపిస్తుంది. 2వ రాజులు 5వ అధ్యాయం 10-14లో తన కోపము, సర్వెంట్ యొక్క అడ్వైస్. తన రావడం డాక్టర్స్ ఫీ ఎంత తెచ్చాడు తెలుసండి? కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి ఫీజు 2వ రాజులు 5:5లో చూస్తే అదిరిపోతారు. సిరియా రాజు, నేను ఇజ్రాయెల్ రాజులకు దూత చేత పత్రికను పంపించదని నేను ఆజ్ఞయించాను కనుక అతడు 20 మణుగుల వెండియు 20 మణుగుల వెండి పట్టుకొచ్చాడట. 1,20,000 రూపాయల బంగారును ఆ రోజుల్లోనండి 1,20,000 రూపాయల బంగారం, ఇంకా 10 దుస్తుల బట్టలను 10 చేంజెస్ ఆఫ్ గార్మెంట్స్ తీసుకుని పోయి ఇజ్రాయెల్ రాజులకు పత్రిక అప్పగించాను. సో దిస్ ఇస్ ద డాక్టర్స్ ఫీ ఈజ్ పెయిడ్, నౌ ఐ వాంట్ యూ టు హీల్ మీ అని చెప్పి ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్తే, ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తాడు తెలుసండి? బట్టలు చింపుకున్నాడు. ఇజ్రాయెల్ రాజు ఏంటి నాతో యుద్ధానికి కాలు తీస్తున్నాడు. ఇజ్రాయెల్ రాజు ఈ పత్రికను చదివి 7వ వచనం, వస్త్రములు చింపుకొని చంపుడగను బ్రతికించడం నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగం మాన్పులను న్యాయదుకితుడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం ఎట్లు వెతుకుతున్నాడు, మీరు ఆలోచించడని చెప్పాను. చూడండి, రాజుకి అవగాహన లేదండి. He doesn't know the power of his own prophet. ఆయన ప్రవక్త యొక్క శక్తి ఆయనకి తెలియదు. ఆయన రాజ్యంలోని దేవుని సేవకుని శక్తి తెలియదు. శక్తి తెలియక ఎటువంటి పిచ్చి మాటలు మారుతున్నాడు. చూడండి, ఈ రోజుల్లో కూడా మన చర్చెస్ లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారండి, మన ఆఫీసులో ఉన్నారు ఇటువంటి వాళ్ళు. దేవుని బిడ్డలో వెలుగు తెలియక నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేవాళ్ళు ఉన్నారు. చంపడగను బ్రతికించడం నేను దేవుడినా? ఇదిగో కయ్యానికే కాలు దూస్తున్నాడని చెప్పి. అప్పుడు ఇజ్రాయెల్ రాజు తన వస్త్రములు చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, నీ వస్త్రములు నీ ముందుకు చింపుకొట్టేవి. రాజుని క్వశ్చన్ చేస్తున్నాడండి ప్రవక్త. వై డిడ్ యూ టేర్ యువర్ గార్మెంట్స్? ఇజ్రాయెల్లో ప్రవక్తకుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా ఎద్దుకు పంపము
అని రాజులకు వర్తమానం పంపెను. మోర్ లైక్ ఈజ్ కమాండింగ్ ద కింగ్, సెండ్ హిమ్ టు మీ. నీ వస్త్రములు నువ్వెందుకు చింపుకొంటివి? మనకి మారు మనసు కోసం వస్త్రాలు చింపుకోవచ్చు కానీ, కోని బట్టలు ధరించుకోవచ్చు కానీ, అవుట్ ఆఫ్ డెస్పరేషన్ కాదండి. నెవర్ గెట్ ఇన్ టు డిప్రెషన్ ఆర్ డెస్పరేషన్. ఎప్పుడు కూడా డిప్రెషన్ అంటే నిరుత్సాహంలోకి కూలిపోద్దండి డిప్రెషన్. ఇంకా మీరు అనవసరంగా డిప్రెస్ అవ్వద్దు. ఎందుకంటే మనకి జీవముల దేవుడు మనతో ఉన్నాడండి. ఆయన చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించగలిగిన దేవుడు, స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు, కుష్ఠరోగాన్ని బాగు చేయగలిగిన దేవుడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? మత్తయి 10:8 మీరు స్వార్థ ప్రకటించి రోగులను బాగు చేయడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, చనిపోయిన వారిని లేపుడి, దయ్యమును వెలగొట్టుడి, ఉచితముగా పొందుతిరి, ఉచితముగా ఇయ్యడి. ఇప్పుడు ప్రజలు చేసేది ఏంటంటే, దిస్ మై డాక్టర్స్ ఫీ, స్వస్థ వచ్చింది, ఇదిగో కానికి. అది వాక్యానికి విరుద్ధం అండి. మేము ఎప్పుడు ఎవరిని కానికిమ్మని అడగం కూడా, నెవర్. మీరేదైనా ఇవ్వాలంటే ఆఫర్లో మీరు వేయొచ్చు, అది మేము తీసుకోం. అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాడబడుతుంది, సేవకు వాడబడుతుంది తప్ప వీ నెవర్ యూజ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్. మాకు ధనాశ లేదండి. ఇది డబ్బు కోసం చేసే సేవ కాదండి. ఈ స్వస్థతలు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఉచితముగా పొందితే ఉచితంగా ఇయ్యడి, అది మేము ఫాలో అవుతాం. చనిపోయిన వారిని లేపుడి, జరుగుతున్నది. దెయ్యమును వెలగొట్టుడి, జరుగుతున్నది. మనం దేవుని వాక్యానికి లోబడి వాక్యం చెప్పినట్టు చేయాలండి. ఇక్కడ కుష్ఠరోగి వచ్చాడు, చివరికి ఎలీషా రమ్మంటే వచ్చాడు. వచ్చినప్పుడు బయటకు వచ్చి ఏదో ఒక, దాన్ని ఏమంటారు, గోపురంలో ఏదో టోపీలో పెడతారు, అలా పెట్టి ఏదో ఇలాగని ఈ కుష్టి పోతుందని చెప్పి అనుకున్నాడు. తన ఊహాగానం. ఏం జరగలే. అలాగా ఎలీషా ప్రాఫెట్ ఒక సర్వెంట్ గ్యాజీని పంపించి, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని కుష్టిపోతుంది అన్నాడు. నయమానికి ఎంత కోపం వచ్చేసిందంటే, నేను ఆర్మీ జనరల్ని అనుకుంటున్నాడు ఈ ప్రవక్త. ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఐఎమ్ ఎ బిగ్ మ్యాన్. తను చెప్పాల్సింది, నేను కుష్ఠరోగిని ప్రభువా, నన్ను క్షమించాలి, నా పాపం వల్ల నాకు కుష్టి వచ్చింది, నన్ను క్షమించంటే అది ప్రార్థన. నేను ఆర్మీ జనరల్ని, నువ్వు నాకు వచ్చి అలాగా చేస్తావు అనుకున్నాను, ఏం చేయలే అని చెప్పి కోపంగా తిరిగి వెళ్ళిపోతుందంటే ఒక సర్వెంట్ చెప్తున్నాడు, అయ్యా ఏంటి ప్రార్థన చెప్పింది ఏంటి? యోర్దాను నదిలో మూలమాడు, అంతే కదా. నువ్వు ఒక 1000 మందిని చంపి వాళ్ళు ముందు వాళ్ళు తీసుకురామంటే తీసుకురావా? లేకుంటే ఒక 3000 మందిని చంపి వాళ్ళ తలకాయలు తీసుకురామంటే తీసుకురావా? ప్రవక్త ఏమన్నాడు? వెళ్ళి నువ్వు నదిలో మునిగా 7 సార్లు అన్నాడు. కష్టమా? రానా అదొకటి, నేను ముంచుతారా నీకు చేతకపోతే అని చెప్పి తీసుకెళ్ళాడు. యోర్దానులో దిగారు, యుద్ధంలో దిగారు. ఒకసారి మునిగాడు, చూశాడు 1/7 ఏమైనా పోయిందేమని. రెండోసారి మునిగాడు, ఇంకేమైనా పోయిందో చూశాడు. అలాగా 1, 2, 3, 4, 5, 6 అయిపోయింది, ఏమి చేంజ్ లేదు. అంటే 6 అంటే 93% అయిపోయింది. ఇక 7వసారి, సరే ఇక 7 సార్లు అన్నాడు కదా, ఇష్టంగా లేకుంటే సరే ఏదో మునిగాడు 7వసారి. అంతేనండి, మొత్తం అంతా పోయిందండి. తిరిగిపోయాడు. వెంటనే వచ్చి సాష్టాంగ పడుతున్నాడు. ఇక్కడ ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర కానుక పుచ్చుకోండి, డాక్టర్ చూపించుకోండి. ఏమంటున్నాడు? జీవముల దేవుని తోడు నేను ఒక్క పైసా కూడా తీసుకొని అంటున్నాడు. ఉచితంగా పొందితే ఉచితంగా అయ్యుడి. అయితే వాడి సర్వెంట్కి
ఈ దెయ్యం పట్టిందండి, డబ్బు దెయ్యం పట్టింది. వాడేమంటున్నాడు? గ్యాజీ 20వ వచనం, యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుంది నేను చెప్పాను. వెళ్ళి కథలు చెప్పాడు. ఎలీషాకి సడన్ గా గెస్ట్ వచ్చారు, నీ దగ్గర నుంచి ఫలానా పెట్టమని చెప్తే అమ్మ సంతోషంగా ఇచ్చాడు. ఎలీషా ఆత్మ అతను వెంబడిస్తుంది. ఏంటి ఇది, నువ్వు డబ్బులు చేసుకునే టైమా ఇది ఆత్మలు సంపాదించే టైము, రాకడ సమయమే. రాకడ సమయంలో నువ్వు దేనికి ఫోకస్ చేయాలి? అందరికీ సువార్త చెప్పే ఫోకస్ చేయాలి. డబ్బులు సంపాదించుకోవడం, మంచి గొప్ప ఇల్లు కట్టుకోవడం కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెద్ద చేసుకోవడం కాదు నీ ఫోకస్ అని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, మన దేవుడు మనకి స్వస్థత ఇవ్వాలని కోరుతున్నాడండి. నాకు ఐ థింక్ ఫ్రైడే అనుకుంటా ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే బూలా గార్డెన్స్ నుంచి. బ్రదర్ మైకేల్ విజయ్ కుమార్, ఆయనకి చెయ్యి నంబ అయిపోయిందట. అక్కడ ఉన్న డాక్టర్ పరీక్ష చేసి ఇనిషియల్ స్టేజ్ చచ్చిపడిపోయిందట. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ పెరాలిసిస్ అని చెప్పారట. వెంటనే ఫోన్ చేశాడు నాకు, అన్న నాకు ఇలాగా డాక్టర్లు పెరాలిసిస్ వచ్చేస్తుంది, ఇనిషియల్ స్టేజ్ అని చెప్పారంటే ఏం భయపడద్దని చెప్పి అక్కడ ప్రార్థన చేశాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అన్ని పరీక్షలు చేశాక ఈరోజు మెసేజ్ పెట్టాడు, అన్న దేవుడి దయ వల్ల హెల్త్ ఈజ్ నార్మల్, నో ప్రాబ్లం ఎట్ ఆల్ అని చెప్పాడు. చూడండి, మన ప్రభు స్వస్థపరిచే దేవుడు అండి, పెరాలసిస్ ఇచ్చే దేవుడు కాదు. అంతకుముందు ఒకసారి ఎన్నో 10 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి, కడప నుంచి ఫోన్ చేసి భయంకరమైన చెస్ట్ పెయిన్ తట్టుకోలేకుండా ఉన్నానని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. హార్ట్ అటాక్ అని భయపడిపోయి ప్రార్థన చేశా. ప్రభువా వెళ్తున్నాడు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ చేశాను, ఈసీజీ నార్మల్ చేసి ఇంకా అంతా ఏ ప్రాబ్లం లేకుండా, ఏ బ్లాక్ లేకుండా చేసి అన్ని కరిగించని చెప్పి ప్రార్థన చేస్తే వెళ్ళాడండి. డాక్టర్లు పరీక్ష చేసి చెప్పారు, ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అండి. మనం ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళాం. స్వస్థపరిచే దేవుడి సోర్స్ దగ్గరికి మనం వెళ్ళాం. వెళ్ళి ప్రభువా యెషయా 53:5 ఉన్న శక్తి మాకు తెలుసు, అది మేము క్లెయిమ్ చేస్తున్నాం ప్రభువా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని చెప్పి ఈరోజు సాక్షిలో ఉన్నాం. ఆ గడ్డ మీద సిలువ గుర్తేసుకుని, ఆ కొబ్బరిని రాసుకుని సిలువ గుర్తేసుకుని యేసునామమున నీ గడ్డ కరిగిపోను కాకండి, కరిగిపోయిందండి. చేస్తాడు దేవుడు, మనం విశ్వాసం ప్రయోగించాం. అది ఎవరో చేయాలి, ఏ బ్రదరో ఏ సిస్టరో చేయాలి, నేను చేయను అంటారు. ఏమంటే ప్రభు ప్రామిసెస్ మనం క్లెయిమ్ చేయడం నేర్చుకోవాలి. మనం క్లెయిమ్ చేసుకున్నప్పుడు స్వస్థత మనకు లభిస్తుంది. స్వస్థత శీఘ్రంగా లభించాలంటే దానికి సూత్రం యెషయా 58వ అధ్యాయంలో ఉందండి. స్వస్థత శీఘ్రంగా లభించడానికి 8వ వచనం ఎవరైనా చదవండి, పేజీ నంబర్ 618. యెషయా 58వ అధ్యాయం 8వ వచనం. 7, 8 కలిపి ఉన్నాయి తెలుగులో. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, మాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము.
ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నువ్వు చేసిన ఎడలా అలాగ నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. విన్నారా? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మీకు స్వస్థత శీఘ్రముగా లభించాలంటే చేయాల్సిన పని ఇది. శీఘ్రముగా దేవుడు మాట ఇచ్చి తప్పనివాడండి. కాబట్టి దేవుని మాటకి మీరు లోబడండి. ఆయన మాట తప్పనివాడు. దేవుడి మీదే కోపడితే మీకేం నష్టమైన లాభం ఉండదు. ఇంకా యూదులకు వచ్చేస్తుంది కోపం యేసు ప్రభు మీదే. లూకాసు వార్త 4వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 28వ వచనం. సమాజ్ ఏం చెప్తున్నాడు ప్రభు? 27వ వచనం. మరియు ప్రవక్తమైన ఎలీషా కాలమందు ఇజ్రాయెల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇంకా 26వ వచనం. ఇజ్రాయెల్లో అనేక మంది విధవరాలు ఉన్నను ఏలియా సీదోనులోని సారేపతాను ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును పంపబడలేదు. ఏ ధనికుడి యొద్దకు రాజు యొద్దకు పంపబడలేదు. ఈ మాటలు వింటే వీళ్ళకి ఒళ్ళు మండిపోయిందండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెలగొట్టి ఆయనను తల్లకిందులుగా పడదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆయన టైం ఇంకా రాలేదు. వాళ్ళు గంటాలన్నా ఈ కుడ్ ఈజీలీ స్పీక్ అవుట్. అత్యాగ్రహంతో నిండుకున్నారు. ఎందుకండి? వాళ్ళకి కరెక్షన్ ఇష్టం లేదండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఇంకేం చెప్పాడు? 24వ వచనం. ఏ ప్రవక్త స్వదేశమందు హితుడు కాదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన ఏ ప్రవక్త కూడా తన స్వదేశంలో హితుడు కాదు. దానికి ముందు ఏం చెప్తున్నాడు? 18వ వచనం. యెషయా 61వ అధ్యాయం 1-2 వచనాలు చదివి ఇది మీ మధ్యన నెరవేరింది అని చెప్పాడు. 21వ వచనం ఆఖరి భాగంలో నేడు మీ వినికిడిలో ఈ లాకం నెరవేరినదని వారితో చెప్పసాగాను. చూసారా? చూడరా? బైబిల్ చదివితే కోపం అండి. బైబిల్ చదివితే దేవుడు మాట్లాడుతున్నాడని దేవుడి మీదే కోపమా? దేవుడు మీ తప్పులు చూపిస్తున్నాడని దేవుడి మీదే కోపమా? దేవుడు ఒక మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళి మిర్రర్లో మీ ముఖం చూస్తే మీ ముఖం కనిపిస్తుంది, మీ భార్య ముఖం కనపడదు, మీ ఫ్రెండ్ ముఖం కనపడదు, సినిమా యాక్టర్ ముఖం కనపడదు. అద్దం ముందు మీరుంటే మీ ముఖం కనిపిస్తుంది. దేవుని వాక్యం మీరు చదువుతాడు, మీ హృదయం దేవుడు మీకు చూపిస్తాడు, మీ పాపాలు మీకు చూపిస్తాడు. ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకొని సారీ లార్డ్ అంటే దేవుడు కనికరిస్తాడు. కానీ ఆయన మీద కోపడితే మీకే శత్రువు, మీకే కష్టం. తెలుగులో గద్యం లేదండి, తన కోపమే తన శత్రువు. మీ కోపమే మీ శత్రువు. చాలాసార్లు మీ కోపం వల్లే మీరు నష్టపోతున్నారు. యూదులు కూడా అలాగే. అపోస్తుల కార్యములు 5:17 అపోస్తుల కార్యములు 5:17 ప్రధాన యాజకులు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకైతే వారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని చెరసాల్లో ఉంచిరి. చూడండి, ఎందుకంటే సూచక్రియలు చేస్తున్నారు వీళ్ళు. అననీయ సపేరాలు కానుక పట్టుకొచ్చారు.
ఎలాగంటే అందరూ వాళ్ళకు ఉన్నదంతా అమ్మేసి పట్టుకొస్తే వీళ్ళేమో సగం ఉంచుకొని కొంత పట్టుకొచ్చారు. దాంతో ఒక్క ప్రశ్న అడిగాడు, అన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మిన పిమ్మట కూడా నీదే కదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉంచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతూ అని చెప్పాను. చూడండి ఎలాగే ఎక్స్రే తీసేస్తున్నాడు. ఆఫరింగ్ పట్టుకొచ్చాడు. అన్నయ్య ఎందుకు కొంత ఉంచుకొని కొంత పట్టుకొచ్చావు? మొత్తం అంతా ఉంచుకోవాల్సింది. అందరూ మొత్తం అంతా పట్టుకొచ్చారు, నువ్వు కూడా మొత్తం అంతా పట్టుకోవాల్సింది. లేకుంటే తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకోవాల్సింది. వీళ్ళు భార్యాభర్తలు రిహార్సల్ వేసుకున్నారు. ఒకవేళ పేతురు అడిగితే ఇంతకే అమ్మానని నువ్వు నేను ఒకటే మాట చెప్పాలి, ఇంతకే. 7-8 వచ్చినాడు. ఇంచుమించు 3 గంటల సేపటికి అప్పటికే భర్త భూస్థాపన అయిపోయింది. వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చిండు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితురా నాతో చెప్పమని ఆమెను అడిగాను. స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు. అందుకు ఆమె అవును ఇంతకే. చూడండి, అవును ఇంతకే. ఇది ఇట్ కాస్టెడ్ హర్ లైఫ్. తను గనక లేదండి కొంత ఇంట్లో ఉంది, ఇది కొంత మట్టుకే అని చెప్పుంటే బతుకుండేది. అనే కూడా, సార్ నాకు మిగతా వాళ్ళకు ఉన్న విశ్వాసం లేదు సార్, అందుకని కొంత ఇంట్లో పెట్టుకుని పట్టుకొచ్చాను, ఇది కొంతే మొత్తం అంతా కాదు అని చెప్పుంటే బతుకుండేవాడండి. ఎవ్వరూ తను బలవంతం చేయలేదు. కానీ అందరి మధ్య చర్చి మధ్యలో పేరు రావాలి. అమ్మా అన్నయ్య సపేర కూడా వాళ్ళ ప్రాపర్టీ అమ్మేసి దేవునికి ఇచ్చేశారు అని చెప్పి కొంత దాచుకున్నారు గ్యాజీలాగా అని లేదు. అప్పుడు ఏం చెప్తున్నాడు, నీ భర్తను మోసుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నిన్ను కూడా మోసుకుపోతారన్నాడు. పక్కన పడిపోయి చచ్చిపోయాడండి. ఎంత పవర్ఫుల్ చూడండి. అప్పుడు ఎలా ఉందంటే దేవుని శక్తి 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనో అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. వారందరూ స్వస్థత పొందుతారు. చూడండి, మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణం జనులలో రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడా వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. పేతురు నీడబడితే స్వస్థత వచ్చేసిందండి. తను ముట్టుకోలేదు, తను నీడబడ్డది, స్వస్థత వచ్చేసింది. ఎటువంటి పవర్ అండి. ఇప్పుడు అస్సాంలో ఏమట స్వస్థత కూడా ఉండకూడదట, స్వస్థత జరగకూడదట. వాళ్ళ లెజిస్లేషన్. ప్రజలు అలాగే రోగాలతో చచ్చిపోవాల్సిందే, దెయ్యాలతో చచ్చిపోవాల్సిందే. దేవునికి విరుద్ధంగా చట్టాలండి. ప్రభువు చెప్తున్నాడు, మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించి సర్వలోకములకు సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడండి అని చెప్తున్నాడు. మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించచ్చు, రోగులను బాగు చేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగిని శుద్ధి చేయండి, దెయ్యాలను వెలగొట్టండి, ఉచితంగా పొందితే ఉచితంగా ఇయ్యండి. చేయడం కదండి. వీళ్ళకి ఒళ్ళు పడిపోయింది ప్రధాన యాజకులకి, తంత్ర తోట ఉన్న వారికి, సర్దికాయలకి. వాళ్ళ ఇంపార్టెన్స్ పోతుంది. అదేంటి ప్రాబ్లము. ప్రాబ్లం ఏంటంటే
మా సినగాగ్స్ ఖాళీ అయిపోతున్నాయి, ఈ చర్చెస్ నిండిపోతున్నాయి, అందరూ వాళ్ళ వెంబడి పోతున్నారు. చూసారా? ఎక్కడ మేత ఉంటే గొర్రెలు అక్కడికి వెళ్తాయండి. ఎక్కడ మేత ఉంటే గొర్రెలు అక్కడ పోతాయి, పచ్చిక ఎక్కడ ఉంటే అక్కడ పోతాయి. వాళ్ళని ఫోర్స్ఫుల్ గా తెచ్చి చేయడానికి ఏం లేదండి. నోబడి కెన్ బి ఫోర్స్. దెర్ ఇస్ నో ఫోర్స్ కన్వర్షన్. వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడ శక్తి ఉంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ ప్రార్థన జవాబు వస్తే అక్కడికి వెళ్తారు. చూడారా? కాబట్టి ప్రభువుని అడుగుదాం. మన కోప్పడే ప్రయోజనం లేదండి. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో కోపాన్ని గురించి. క్రిస్టియన్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే బ్రీఫ్ కి చెప్పేసి ముగిస్తా. సామెతలు 14:17. కోపపోట్లో నిదానించేవాడు. చదవండి. స్లో టు యాంగర్. సామెతలు 14:17. త్వరగా కోప్పడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడు. త్వరగా కోప్పడువాడు మూఢత్వము చూపును. He exhibits his foolishness. ఎఫెసీ 4:26. కోపడు గాని పాపం చేయకుడి. మీ కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. 4:26. కోపపడుడి కాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చూసారా? బిఫోర్ సన్సెట్ యు వాస్ పుట్ ఆఫ్ యువర్ యాంగర్. సూర్యుడు అస్తమించే ముందే మీ కోపం తీసేసుకోవాలి, సమాధాన పడాలి, కోపం ఉండకూడదు. 4:37 కూడా చదవండి. ఎఫెసీ. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవన్నీ విసర్జించవలసిన విషయాలండి. పుట్ అవే ద యాంగర్. కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల దుష్టత్వం విసర్జించుడి. విసర్జిద్దామండి. ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభు, మా ప్రేమల తండ్రి, మీ ప్రేమ కొరకు వందనములు, మీరు ఇచ్చిన వాక్యము కొరకు వందనములు. నాయన, మీరు మమ్మల్ని దీవించాలని కోరుతున్నారు. మాలో తండ్రి కోపము సూర్యుడు అస్తమించే వరకు వండుకుండా సహాయం చేయము. మీ యొక్క సన్నిధి మాతో ఉంచము. చీకట్లను పారదోలను తండ్రి. మా రోషం అంతా దేవుని రాజ్యం కట్టడం కోసమే నాయన, అంతేగాని మా సొంత గొప్పల కోసం, మా సొంత పరువు కోసం కాదు ప్రభువా. మీ రాజ్యం కోసం మేము పౌరుషం, రోషం కలిగి జీవించడానికి సాయం చేయము తండ్రి. మేము ప్రాణం పెట్టవలసి వచ్చినా సరే మీకు ఇష్టంగా బతకడానికి సాయం చేయండి. అన్ని చీకట్లు చేస్తున్నామని గద్దిస్తున్నాం. మీ రక్తంతో మమ్మల్ని కప్పండి, ఆత్మతో మమ్మల్ని నడిపించండి, మేలుతో మమ్మల్ని తృప్తిపరచండి. రోజు రోజుకి ఆత్మలు ఎదిగేటట్టు చేయండి. ఎవరెవరు ఆన్లైన్ అయినా అస్వస్థతగా జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. He has sent his word and healed them అన్నారు. ఆయన తన వాక్యం పంపించి వారిని బాగు చేసిందని చెప్పారు. మీరే మీ వాక్యం పంపించి బాగు చేయండి, స్వస్థపరిచి మహిమ తీసుకోండి. క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.